హాయ్ ఏంటి సార్ మన రాజేంద్ర ప్రసాద్ గారు ఏంటి కొంచెం ఏజ్ పెరిగి కొలిది చాదస్తం పెరుగుతుందంటారా? ఎందుకు అట్లాంటి పదాలు మాట్లాడటం? మళ్ళీ సారీ చెప్తాం. ఎవరి గురించి అంటే మీరు చెప్పేది? డేవిడ్ వార్నర్ గురించి కొంచెం ఏదో అన్నాడు కదా ప్రెస్ మీట్ లో. డేవిడ్ వార్నర్ గురించి ఆయన తిట్టడం అనేది కరెక్టేనండి. అది ఆయన మనసులోని మాట బయటకు వచ్చింది. అది ఎందుకంటే ఈ డేవిడ్ వార్నర్ అనేటువంటి ఆయన కూడా చరిత్ర కూడా తీసుకుంటే ఆయన అంతర్జాతీయ క్రికెట్ లో ఆడాడు. ఆడిన ప్రతిసారి కూడా ఎవరో ఒకరితో గొడవ పెట్టుకోవడం, చాలా వివాదాస్పదమైన వ్యక్తి. ఆయన చాలా సార్లు కూడా ఒకరితో గొడవ పెట్టుకున్నాడు. దాని మీద ఎంతో ఫైన్ కూడా కట్టాల్సి వచ్చింది. మరలా వస్తే ఒకసారి వికెట్ కీపర్ తో గొడవ పెట్టుకున్నాడు, ఒకసారి ఫ్యాన్స్ తో గొడవ పెట్టుకున్నాడు. ఈ విధంగా చాలా వివాదాస్పదమైన వ్యక్తి. అంతేకాకుండా ఆస్ట్రేలియా వాళ్ళు ఏం చేస్తారంటే క్రికెట్ మ్యాచ్ ఆడడానికి వచ్చినప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆడి వెళ్ళిపోవడం నిర్ణయించుకోవాలి. కానీ వాళ్ళు కొన్ని వేరే రకమైన పద్ధతులు ఫాలో అవుతారు. మెయిన్ ఆస్ట్రేలియా వాళ్ళు ఏం చేస్తారంటే టీం వచ్చినప్పుడు వాళ్ళ ఎక్స్పర్ట్ ఎవరైతే ఆడతారు, సపోజ్ ఆస్ట్రేలియా ఇండియా ఆడుతున్నారు అనుకోండి, లేదా ఆస్ట్రేలియా పాకిస్తాన్, ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ఆడుతున్నారు అనుకోండి, అవతల ఆపోజిట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏదో ఒకటి విమర్శించడం, ఏదో కామెంట్ చేయడం, పర్సనల్ కామెంట్ చేయడం, దిస్ కాల్డ్ స్లెడ్జింగ్. ఈ విధంగా చేస్తారు. చేయడం వల్ల ఏమవుతుందంటే అవతల వ్యక్తులని మానసికంగా దెబ్బ కొడతారు వాళ్ళు. ఈ విధంగా దెబ్బ కొట్టి వాళ్ళు బాధపడటం, ఈ విధంగా డిస్టర్బ్ చేస్తారు టీం ని. సైకలాజికల్ డిస్టర్బ్ చేయడం ద్వారా మనం గెలవాలి అనేటువంటి ఒక దుర్బుద్ధి ఆస్ట్రేలియా వాళ్ళలో ఉంది. ఇది అందరూ తెలిసినటువంటి విషయం. అది ఎవరో సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే దమ్ముంటే గేమ్ ఆడాలి, వాళ్ళ బ్యాటింగ్ మంచిగా చేయండి, బౌలింగ్ మంచిగా చేయండి, ఫీల్డింగ్ మంచిగా చేయండి, అలా గెలవాలి. కానీ ఈ స్లెడ్జింగ్ చేయడం, అవతల వాళ్ళని విమర్శించడం, ఇటువంటి చేయడం ద్వారా మానసిక స్థైర్యం దెబ్బతీసి మేము గెలుద్దాం అనుకోవడం కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా. దీనివల్ల కూడా అయితే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే అంటే ప్రెస్ మీట్, సినిమా ప్రెస్ మీట్, ఇక్కడ మ్యాచ్ కాదు. అంటే ఇది కూడా ఒక పెద్ద ఆయన సీనియర్. ఇప్పుడు ఆయన ఏదో పాపం ఏదో దేశం నుంచి వచ్చి మన దగ్గరకు వచ్చి డబ్బులు ఇవ్వకుండా యాక్ట్ చేసి ఏదో ఇంట్రెస్ట్ కొద్దీ మనకి వస్తే అట్లాంటి పదాలు అనటం ఎంతవరకు కరెక్ట్ అండి? ఆ విధమైన మాట మాట్లాడటం ఏంటంటే అందరూ ఖండిస్తారు. ఎందుకంటే ఆల్రెడీ రాజేంద్ర ప్రసాద్ గారు కోటాలో ఉన్నారు, కోట వేసుకుని వచ్చి మాట్లాడారు ఆయన. కానీ కూడా చాలా మంది సంతోషపడ్డారు. ఎందుకంటే అతను చేసినటువంటి ఆస్ట్రేలియా క్రికెటర్ చేసినటువంటి వివాదాలు అంతా ఇంత కాదు. మనసులో అందరూ దొంగన కొడుకునే అనుకున్నారు. ఇతను బహిరంగంగా అనేసాడు, ఎందుకంటే కోటలో ఉన్నాడు కాబట్టి. అందరూ సంతోషించారు. సారీ చెప్పుంటాడు, చెప్పినప్పటికి కూడా ఫ్రెండ్లీగా తీసుకున్నప్పటికి కూడా అందరూ సంతోషపడ్డారు. ఇది మటుకు మేమందరం కూడా సపోర్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండ్ గ్రేట్ టు రాజేంద్ర ప్రసాద్ అని కూడా చెప్తున్నాం. వెరీ నైస్ టు రాజేంద్ర ప్రసాద్. నిజంగా రాజేంద్ర ప్రసాద్ జిందాబాద్.